దయచేసి ఈ వీడియో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారికి దయచేసి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఆయనతో పాటు ప్రతిపక్ష పార్టీలైన గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. వినయ్ భాస్కర్ లేకపోతే రావు పద్మ కూడా ఇక్కడ నుంచే పోటీ చేసింది అనుకుంటా. ఆమె కూడా దయచేసి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే పట్టించుకోవట్లే కాబట్టి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఈ ఇష్యూ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి అందుకే ఈ వీడియో వాళ్ళకు కూడా షేర్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక 4 సంవత్సరాల క్రితం ఇదే ఏరియాకు వచ్చిన, ఇది హన్మకొండ జిల్లా ఈ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం సంబంధించి అంబేద్కర్ నగరంలో నేనున్నా. 4 ఏళ్ల క్రితం 1 టీవీలో నేను ఆనాడు ఉన్నప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇష్యూస్ పైన, ఈ గుడిసెలో ఎవరైతే ఉంటా ఉన్నారో వాళ్ళ సమస్య పైన నేను మాట్లాడినా. సో ఇప్పుడు మీకు అటుపక్కన డబుల్ బెడ్రూమ్లు కనిపిస్తా ఉన్నాయి. సో ఇది ఎవరు కట్టించారయ్యా అంటే కేసీఆర్ కట్టించిండు. ఆనాడు 10 ఏళ్ల కాలం పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆనాడు కూడా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. అల్లుడు సేడ పడుకుంటాడు, కోడలో సేడు ఉంటది, గొర్రెపిల్ల నీడ కట్టేసుకోవాలి, ఇట్లా చాలా మాటలు చెప్పినాడు. 10 ఏళ్ల కాలం పాటు ఎవరు అవునన్నా కాదన్నా డబుల్ బెడ్రూమ్ అయితే కట్టించి పెట్టిండు. సరే అప్పుడున్న పరిస్థితులలో అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కొంతమందికి ఇవ్వడం వల్ల కొంతమంది ఇంకా ఇబ్బంది పెడతారేమో, వ్యతిరేకత వస్తుందేమో, మూడోసారి గెలిస్తే పూర్తి స్థాయిలో అందరికి ఇద్దామన్న ఆలోచనలో భాగంగా సో కేసీఆర్ అనుకుండు. ఆయన ఇయ్యలేకపోయిండు. 10 ఏళ్ల కాలం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకురు. మార్పు రాకపోతే మన బతుకులు ఇంకా ఆగమైతాయి. కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి కేసీఆర్ కాదని చెప్పి రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చిరు. ఇక్కడనేమో వినయ్ భాస్కర్ కు కాదని చెప్పి నాయని రాజేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చిరు. ఇదే నాయని రాజేందర్ రెడ్డి ఇదే గుడిసెల దగ్గరకు ఉన్న ఈ మహిళల దగ్గరికి, ఇక్కడ ఉన్న పేదోళ్ళ దగ్గరికి వచ్చినాడు. వచ్చి నన్ను గెలిపిస్తే ఆ కట్టిన ఆ 600 డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్లు మీకు ఇచ్చేస్తా, వినయ్ భాస్కర్ కోటేయకురి, నా కోటేయరంటే వీళ్ళు పుసపుస నమ్మిరు. వినయ్ భాస్కర్ కోటేయకుండా నాయన రాజేందర్ రెడ్డికి ఓటేసారు. మళ్ళీ నాయన రాజేందర్తో పాటు ఆ కుటుంబం మొత్తం వచ్చి ఇక్కడికి వచ్చింది. అలా కూతురు కూడా వచ్చిందంట. కూతురు కూడా వచ్చి మా అయ్య కోటేయరి, మా అయ్య కోటేస్తే మా అయ్యతో కొట్లాడి మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పి కూతురు కూడా చెప్పిందంట. కూతురు ఎటుపోయిందో తెలియదు, కుటుంబ సభ్యులు ఎటుపోయారో తెలియదు, గెలిచిన ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి ఎటుపోయిందో తెలియదు. కొద్దిగా అన్నుండాలి.